గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వేద భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలన్నింటినీ మనము చూస్తాం. ఈ యొక్క ప్రవచన వాక్కు ఎవరి నిమిత్తము ప్రవచించబడింది? యేసుక్రీస్తు కొరకు ఈ యొక్క మాటలు ప్రవక్త యెషయా ఆయన పుట్టుకకు ముందు సుమారు 700 సంవత్సరాలకు ముందు ఆయన ప్రకటించారు. ఈ యొక్క వేద భాగము మనకి అర్థం కావాలంటే మొదటిగా మనకి యెషయా భక్తుడు ఎవరో, ఆ యొక్క చరిత్ర ఏంది మనకి అర్థమైనప్పుడు ఈ వాక్య సందేశం మనకి అర్థమవుతుంది. సామాన్యంగా చూసినట్లయితే అందరు పాస్టర్లు వాక్యం చెప్పుకుంటూ ఏదేదేదో మనకు నోపుచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తారు. మనం అట్టగా మనం ఒక వాక్యం చెప్పినప్పుడు దానిని వివరించుకొని దాని లోతుకుండా వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అర్థమయ్యే రీతిలో ఆయన మనకి బోధిస్తాడు. హల్లెలూయా. దీని వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసము మనం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పరలోకానికి తీసుకుని వెళ్తుంది. క్లుప్త వివరణగా మనం యెషయా గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుని మనం వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ఈ యెషయా యెరూషలేములో కాపురం ఉన్నాడు. ఈయన కాలము సుమారు క్రీస్తు పూర్వము 723 నుంచి ఆయన 623 వరకు ఆయన ఉన్నట్లు చరిత్ర అంచనాలు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఆహాజు, హిజ్కియా ఇలాంటి వారి కాలంలో ఈయన యూదా దేశానికి ఏమైనాడు? ప్రవక్తగా ఆయన జీవించి ఉన్నారు. ఇతనికి ఒక భార్య ఉన్నది, 2 మగపిల్లలు కూడా ఉన్నారు. ఈ యెషయా ప్రవక్త ఆ దినాలలో ప్రజలందరూ అపవిత్రులై పోతున్నప్పుడు నీతిమంతులుగా ఎలా తీర్చబడాలి అన్న దుఃఖముతో ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఆయన తిరుగుతూ అంగలారుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దర్శనాన్ని ఆయన పొందుకున్నారు. హల్లెలూయా. ఆ యొక్క దర్శనంలో మనగా చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనగా చూసినట్లయితే అక్కడ ఆ దర్శనం గురించి ఉంటుంది. ఆ దర్శనంలో యెషయా దరిదాపు దేవుడు నివాసం చేసే స్థలం వరకు వెళ్ళాడు. అంటే మనకి బైబిల్లో 3 ఆకాశాల గురించి మాత్రమే ప్రస్తావించబడింది, కానీ యూదయ సాంప్రదాయ గ్రంథాలలో 7 ఆకాశాల గురించి ఉన్నాయి. 7 ఆకాశాలు దాటుకుంటూ ఆయన వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్లో ప్రస్తావించబడిన 3 ఆకాశాల గురించి నేను మీతో చెప్తాను. అట్లనే ఈరోజు ఆ యొక్క 7 ఆకాశాల గురించి కూడా మీతో చెప్పబోతున్నాను. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని ద్వారా వీటి ఒక్కొక్క గురించి వివరిస్తే దరిదాపు మనకి 7 రోజులు పట్టింది. 7 ఆకాశాలు అంటే ఇంక అర్థం చేసుకోండి.
అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. అయితే మీ అందరి కోసం మీకు అర్థమయ్యే రీతిలో సులువుగా ఒక 10 నిమిషాల్లోనే చెప్పేసి నేను వాక్య సందేశంలోనికి వెళ్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో 3 ఆకాశాల గురించి రాబడి ఉంటాయి. ఉదాహరణకి మనం చూస్తున్న ఆకాశంలో ఏం కనిపిస్తుంది? పక్షులు, కొన్ని ఎగురు పక్షులు మనకి కానొస్తాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26లో యేసయ్య అంటాడు, ఆకాశ పక్షులు మీరు చూడండి, అవి విత్తవు కోయవు. మనం చూస్తున్నది భౌతిక ఆకాశము, అంటే అక్కడ మేఘాలను వాటిని మనము చూస్తూ ఉంటాం. దీనికి పైగా ఇంకో ఆకాశము ఉంటుంది. ఈ ఆకాశము గురించి మనము ఏం తెలుసుకోబోతామంటే, ఈ ఆకాశంలో అంతరిక్షం అనేది మనం చూస్తూ ఉంటాం. రాత్రికాలము చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చూస్తున్నాము? సూర్యుడిని మనం చూస్తాం. దీని గురించి ఏమని ఉన్నదంటే ఆదికాండం 1వ అధ్యాయము మనం 14 నుంచి 17 వచనాల గురించి చూసినట్లయితే ఈ యొక్క 2వ ఆకాశం గురించి ఉంటుంది. 3వ ఆకాశము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క నివాసం గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 12:2, అట్లనే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14 వచనాలు సెలవిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎక్కడ కొనుక్కోబడ్డాడంట? 3వ ఆకాశానికి ఆయన కొనుక్కోబడిన. ఇక్కడ మనగా చూసినట్లయితే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 3 ఆకాశాల గురించి ఉన్నాయి. కానీ కొన్ని సాంప్రదాయ గ్రంథాలు, యోధా గ్రంథాలలో 7 ఆకాశాల గురించి ప్రస్తావన ఉన్నది. హల్లెలూయా. ఈ ఆకాశాల గురించి మనగా చూసినట్లయితే మీరు రాసుకోండి, వినేవాళ్ళు మనసులో మీరు స్థిరపరచుకోండి. మొదటిది విలాం, ఇది తెర వంటి ఆకాశము. రెండవది రాకియా, ఇందులో ఏముంటాయి? సూర్యుడు, చంద్రులు ఉండే ఇది ఉంటది. మూడవది షహకీం, ఇందులో మన్నా తయారయ్యే స్థలం. అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం వారికి ఆకలినప్పుడు ఆయన ఏం కురిపించాడు? మన్నాని ఆయన కురిపించి ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని ఏమంటారు? షహకీం. 4వది మనం చూసినట్లయితే జబుల్. ఏంటి? జబుల్. ఈ జబుల్ గురించి మనం చూసినట్లయితే ఇది పరలోకపు యెరూషలేము. అంటే భూమి మీద యెరూషలేము ఉన్నట్లు పరలోకంలో కూడా నిత్య నివాసైన జీవించే పట్టణం కూడా ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఇది మనకి ప్రస్తావించి దీన్ని ఏమన్నారు? జబుల్ అన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మానగా ఈ ప్రాంతంలో ఎవరు ఉంటారు? దేవదూతలు నివాసము ఉంటుంది. హల్లెలూయా. ఈ దేవదూతలు నివాసం ఉండి ఏం చేస్తారు? దేవుణ్ణి కీర్తిస్తూ, స్తుతిస్తూ ఆయన సన్నిధిలో వారు ఎంతగానో ఆర్భాటంతో వారు దేవుని సన్నిధిలో ఉండి వారు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. దీనిని ఏమన్నారు? మాం అనేసి 6వ ఆకాశంగా ప్రస్తావించారు. 7వ ఆకాశాన్ని మనం చూసినట్లయితే అరాబేత్. ఈ అరాబేత్ అనేది 7వ ఆకాశము. ఇందులోనే దేవుని యొక్క సింహాసనం అనేది ఉన్నది. హల్లెలూయా. 7వ ఆకాశం గురించి అయిపోయింది కదా. ఈ 7వ ఆకాశం వరకు యెషయా వెళ్ళాడంట. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దర్శనం చూసినప్పుడు అయ్యో నేను పవిత్రమైన పెదవులు గలవాడను అనేసి ఆయన అంగలాస్తున్నప్పుడు, తన పాపాలతో మొక్కుకుంటున్నప్పుడు ఆ యొక్క దేవదూతల్లో ఒక నిప్పు లాంటిది పట్టుగా తీసుకుని వచ్చి తన పెదవులోకి ఎప్పుడైతే తగిలిచ్చిందో యెషయా పాపాలన్నీ ఏమైపోయాయి? కడిగిపోయాయంట, పోయాయంట. హల్లెలూయా.
ఒకసారి మన యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే 5వ వచనము, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠి మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదురుకి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాచిత్తమైన నీ దోషము తొలగిపోయాను అనేను. హల్లెలూయా. అప్పుడు యెషయా దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ పరలోక సభలో ఏమని ఉన్నదంటే, మానవుల యొక్క పాపమును తీసివేయడానికి భూమి మీదకి ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఆ యొక్క పరలోకంలో ఏ దూత కూడా తన దేవుని మీద నోరు ఎప్పులేదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, 8వ వచనం ఒకసారి చదవండి. అని ఏమంటున్నాడో మనము విందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సరియగా వింటిని. అంతటా నేను యేసు ప్రభువు అంటున్నాడు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఇంక చాలు. హల్లెలూయా. నేనున్నాను, నన్ను పంపయ్యా, నేను వెళ్తాను. మానవుడికి అంటిన ఆ పాపాన్ని నేను తీసివేస్తాను. ఆ యొక్క శిలువలో గొర్రె పిల్లగా పాపములకు ప్రాయశ్చిత్తముగా మనుషుల అందరి బదులు నేనేమవుతాను, చనిపోతాను అనేసి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సింహాసనం మీద నుండి లేచినప్పుడు దేవదూతలన్నీ దేవుణ్ణి ఏం చేశాయి, మహిమ పరిచాయి. భూమి ఆకాశము కలజేయక మునిపే, అంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏమన్నాడు, ఎరిగి ఉన్నాడు. అంటే మన పుట్టక ముందే దేవుడు మనల్ని కలగజేసుకున్నాడు. మరి కలగజేసి మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ అంటే ఆయన రెక్కల నీడలో మనము భద్రపరచబడి ఉన్నాము. హల్లెలూయా. తగిన కాలంలో తన బిడ్డలని భూమి మీదకి ఆయన పంపుతాడు. ఆయన గురించి ఏమని ప్రస్తావించబడింది మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఈ విధంగా ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. హల్లెలూయా. ఈ యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపాడు, తన కుమారుణ్ణి పంపాడు. ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన జన్మించక ముందు ఆయన గురించి ఏమని ఆయన ప్రస్తావించాడంటే, యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉండను. ఆ రాజభారము ఏమిటంటే యేసు ప్రభువు పిలాతుతో అంటాడు, నీ రాజ్యము నా వంటి రాజ్యము కాదు అనేసి అంటాడు. ఆ రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం అనేది ఆయన భుజ స్కంధాల మీద ఉన్నది. అర్థమవుతుందా? ఈ పరలోక రాజ్యంలో ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరిని ఆ దేవరాజ్యంలో ఆయన తీసుకుని పోవటానికి వచ్చి ఉన్నారు. మొదటిగా ఆయన మానవునిగా జన్మించి ఉన్నారు. తర్వాత కొలబ సింహము వలె ఆయన రాబోతున్నాడు. ఆయన భుజముల మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
అర్థమవుతుందా? ఇక్కడ మొదటగా మనగా చూసినట్లయితే ఆయనకి ఏమని పేరు ఉన్నదండి? ఆశ్చర్య కరుడు. ఆశ్చర్య కరుడు అనగా ఆయన చేసిన అద్భుతాలు ఏమిటి అనగా చూసినట్లయితే తల్లి గర్భంలో ఆయన మానవుని కలగేసిన విధము చూడగానే భయమును వణుకు నాకు కలిగినని భక్తుడైన దావీదు గారు అంటారు. తల్లి గర్భంలో ఒక పిండము ఎలా ఉత్పత్తి అవుతుంది మనగా చూసినట్లయితే స్త్రీ శుక్రకణము అట్లనే పురుష యొక్క శుక్రకణము కలిగినప్పుడు మన యొక్క శరీరం మొదటిగా ఒక గోళీకారంలో ఉంటుంది. అది దానికి ఒక 3 నెలలు కాగానే ఒక గోళీ ఆకారానికి చేతులు కాళ్ళు వస్తాయి. ఒక 6 నెలలు కాగానే జెండర్ అనేది తెలియబడే ప్రాణాల కంటే స్త్రీ కానీ పురుషుని కానీ జన్మించే నిర్ధారణ అనేది వస్తుంది. 9 నెలలకి కళ్ళు ముక్కు చెవులన్నీ బిడ్డకు వస్తుంది. తన కాలం వచ్చినప్పుడు బయటికి వస్తుంది. కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి వాళ్ళు చిన్న బిడ్డలు ఏం చేస్తారంట? దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఈ కాలు చేతులు కలగడం తల్లి గర్భంలో మరి ఇలాంటి ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయగలరు? దేవుడే చేయగలరు. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏమని పేరు? ఆశ్చర్య కరుడు. ఈ ఆశ్చర్యకరుడు చేసిన ఆశ్చర్యాలను మనం కానీ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బయటకు రాకండి, ప్రశాంతంగా ఉండండి, కొట్టుకోకుండా. ఆయనకి ఆశ్చర్య కరుడని పేరు ఉన్నది. భూమి ఆకాశాలను తన వాక్చాతుర్యంతో తన మాట ద్వారా ఆయన కలిగేస్తున్నారు. భూమి కలుగునుగా కనగానే కలిగింది, భూమి కలిగింది. ఆకాశం కలుగునుగా కనపలగానే ఏం కలిగాయి? ఆకాశాలను కలిగాయి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఏ మానవుడు కూడా లెక్కించడు. భూమి మీద మనుషుడు ఏం లెక్కించగలడు? జనాభా లెక్కలను లెక్కించగలడు, కానీ నక్షత్రాలను లెక్కించగలడా? ఏ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వరకుని ఎప్పటి వరకు నక్షత్రాలు ఎన్నున్నాయో ఎవరు లెక్క పెట్టలేకపోయారు. ఒక గుప్పుడు ఇసుక మీకు ఇస్తే ఇసుక నేను లెక్క కట్టగలరా? ఎవరితోనూ కూడా కాదు. చూడండి, దేవుని ఆశ్చర్యక్రియలు అట్లా ఉంటాయి. ఇది ఆశ్చర్యక్రియ. దేవుడు అబ్రహాముతో అంటాడు, ఇదిగో చూడు పైన ఏం కానొస్తున్నాయి? నక్షత్రాలు ప్రభువా, ఈ నక్షత్రం లెక్క పెట్టగలవా? నీ సంతానాన్ని అంతగానే నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. సముద్రం దగ్గర తీసుకుని వెళ్ళి సముద్రపు ఇసుకరేణులు నువ్వు చూస్తున్నావు కదా, వాటిని చేతెత్తి నువ్వు లెక్క పెట్టినంత ఇసుకరేణులంత పిల్లలనే నీకు అనుగ్రహిస్తాననేసి ఆయన ప్రస్తావించాడు. హల్లెలూయా. జనాభా లెక్కలు డబ్బు లెక్కలు పెడతారు, కానీ దేవుడు సృష్టించిన విశ్వంలో ఉన్నది ఎవరు లెక్క పెట్టలేరు. ఇదే బహు ఆశ్చర్యం. మీరులో ఎవరైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దండి. సముద్రం వెరీ గుడ్. నేను తమిళనాడు కన్యాకుమారి 4 సార్లు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను సముద్రం దగ్గరికి వెళ్తాను. ఈ సముద్రము, ఇది మహాసముద్రం అనేది మన భారతదేశానికి అదే చిట్ట ప్రదేశం. మనం కనుచూపు చూసేంత మేర ఎక్కువగా కానొస్తాయి, నీళ్లు మనకి కానొస్తాయి, అలలో ఎగిసిపడతా ఉంటాయి. కానీ అక్కడ ఇసుక పొర అనేది ఉంటుంది, అంశం. ఎన్ని అలలు వచ్చినా సరే అది అంతవరకు వస్తుంది, మరి రిటర్న్ అవుతుంది, కానీ అంత మించి ముందుకి రాదు. ఒకవేళ సముద్రంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పగిలితే సునామీలు వస్తాయి, అది వేరు. కానీ దేవుడు వాటికి ఏం నియమించాడంట? సరిహద్దులు నియమించున్నాడు. హల్లెలూయా.
ఇంకా మనగా చూసినట్లయితే ఆ ఐగుప్తు దేశంలో ఆయన అద్భుతాలను, మహత్కార్యాలను, ఆశ్చర్యక్రియలను ఆయన ఏం చేశాడు? కలుగజేశాడు. అందుకని ఆయనకి ఏమని పేరు అంట? ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడు 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచారు? 5,000 మంది పురుషులు అనేసి ఉన్నది. యూదు లెక్కల్లో పురుషులను మాత్రమే లెక్కిస్తారు, కానీ వారి పిల్లలను కానీ వారి భార్యలను కానీ లెక్కించరు. ఇప్పుడే ఈ 5,000 మందికి వాళ్ళ భార్యలు 10,000. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకి 3 కంటే ఎక్కువ ఉన్నారు. మరి ఆ దినాల్లో మరి ఆపరేషన్లు లేవు. మినిమం డజన్ కొద్ది పిల్లలు పుడతనే ఉంటారు. దరిదాపు ఎంతమంది అంచనా ఉంటుంది? దరిదాపు ఒక 20,000 మందికి ఆయన వాటిని పంచి కరెక్ట్గా ఇంకేంటి గంపలు మిగిలాయట? 12 గంపలు మిగిలాయి. ఇది చరిత్ర. మరి ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఎవరు చేయగలరు? యేసు ప్రభువే చేయగలరు. అందుకని ఆయనకి ఏమని పేరు? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఆలోచనకర్త. ఏం పేరు? ఆలోచనకర్త. మనకి ఏదైనా బాధ కలిగితే ఆ బాధ పోవటానికి మనం ఏం చేస్తాం? ఎక్కువగా ఆలోచిస్తాం. తన పిల్లలకి ఏది కావాలో దేవుడికి ముందుగా తెలిసి ఆలోచించాడు. దేవుడు ఈ భూమి ఆకాశం కలజేయ మునుపు మొదటిగా మానవుల కోసం ఏం చేశాడండి? ఆకాశం కలుగుగా కనగానే ఆకాశం కలిగింది. ఆకాశం ద్వారా మనకేమొస్తుంది? ఆకాశములు. ఆకాశము కాదు, ఆకాశములు అంటే ఇప్పుడు మనము ప్రస్తావించుకున్న 7 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశములు, భూమి ఒకటే. చాలా మంది చదువుకుంటున్న దినాలలో విశ్వం ఎన్ని గ్రహాలను ప్రకటించారు? 9 నవగ్రహాలని ప్రస్తావించారు. కానీ శాస్త్రవేత్తలు ఫొటోస్ అంతా తీసుకుంటే వీటికి మించి ఇంకా చాలా గ్రహాలు అనేవి ఆకాశ మండలంలో ఉన్నాయి. ఆయన ఆలోచించాడు. మరి ఆయన చేసిన అద్భుతమైన ఆలోచన ఏంటంటే, మరి భూమి మీద మన పుట్టక ముందే పాపం వస్తుందని తెలుసు, అంతా తెలుసు కదా. మరి ఆయనకు ఆలోచన ఉంది కదా. మరి మనిషి ఈ యొక్క ఏదే తోటలో ఈ యొక్క వృక్షం వేస్తే పాపం చేస్తుంది. దేవుని తెలియదా? తెలిసి ఎందుకని చేశాడంటే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆ ఫలం నిత్యముగా నువ్వు చేస్తావని దేవుడు చెప్పాడు. చాపలు ఎందుకు? తనతో ఉంచుకోవచ్చు కదా. అసలు ఆ ఫలాన్ని ఎందుకు నాటాలి? మరి ఆయనకు ఆలోచన తెలియదా? అందుకే మరి ఆలోచన అన్నారు కదా. తెలుసు. భూమి మీద మానవులు కలగేసే ముందు వారు ఎలా పెరుగుతారో, ఎలా చెదిరిపోతారో, వారికి ఎవరి ద్వారా రక్షణ వస్తుందో ఆలోచనకర్తకి తెలుసు. అందుకని మానవుల కొరకు పరలోకంలోనే ఆయన ఒక బలిపీఠాన్ని సిద్ధపరుపు చేసి మానవుల నిమిత్తము జగత్ పునాది వేయబడక మునిపే గొర్రె పిల్లగా యేసుక్రీస్తుని మలచి యాగము చేసేసాడు. హల్లెలూయా. మరి పాపం పోవటానికి, ఆ వస్త్రం కప్పడానికి సాదృశ్యం ముందుగానే గొర్రె పిల్లలనే ఆయన బోధించి, ఈ గొర్రె పిల్లలు ఎందుకని చనిపోతున్నాయో తెలుసా? ఒకనాటికి భూమి మీద రక్షకుడు అనేవాడు జన్మిస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో నీకును స్త్రీకి నేను సంతానమునకు వైరము కలగేస్తాను అనేసి మాట ఉంటది. ఆయనకి ఏమని పేరు? అభిషేకుడు, రక్షకుడు. ఈ రక్షకుడు ద్వారా శిక్ష ఏమవుతుంది? మానవుని కంటిన పాపం అనేది పోతుంది. అందుకనే ఆయనకి ఆలోచనకర్తని పేరు ఉన్నది. ముందుగానే ఏం జరగబోతున్నది అన్న దానిని పసిగట్టే వాళ్ళని ఏమంటారు? ఆలోచనకర్తలుగా అంటారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చేసిన ఆ భయంకరమైన ఆలోచనలు మనగా చూసినట్లయితే చాలా మంచిగా ఉంటాయి. అయితే ఎవరు ఎట్ట రావాలి, భూమి మీదకి ఏమేమి జాతులు రావాలి అని మొత్తం ముందుగానే ప్లాన్ ప్రకారము ఆలోచనతో ఆయన ఉన్నాడు. యేసు ప్రభువుని రోమియోల కాలంలోనే ఎందుకని రావాలి, ఎందుకు పుట్టాలి అని మనం కానీ చూసినట్లయితే గలతీ 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపినని ఉంటది. దీని గురించి ఇంకా లోతైనగా మీకు ముందు రోజుల్లో చెప్తాను. క్లుప్తంగా దీని గురించి వివరించి నేను ముందుకెళ్తాను. ఈ కాలంలో రోమియోలు పరిపాలన చేస్తున్నారు. ప్రపంచంలో మార్గాలన్నీ వాళ్ళు ఏం చేశారు, విస్తృతము చేశారు. ప్రపంచం నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా సరే వాళ్ళందరూ ఎక్కడికి రావాలంట, రోమ పట్టణానికి రావాలి. అంటే రోమ పట్టణం నుంచి ప్రపంచ నలుదిశలకు ఏం చేశారు వాళ్ళు, ఆ దినాలలో రోమన్ సివిలైజేషన్స్ ఉన్నప్పుడు మార్గాలను విస్తరింపజేశారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ తర్వాత తన శిష్యులకు బోధించాడు. ఏమని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. మరి వెళ్ళాలంటే ఉండాలి, మార్గాలు ఉండాలా? ఈరోజు రెండు చేతులు పోవాలన్నా, మార్చాల పోవాలన్నా, లేదా పిడుగురాలు పోవాలన్నా మనం ఏం ఎక్కుతాం, బస్సులు ఎక్కుతాం. ఈ బస్సులు ఎక్కాలంటే బస్సులకి ఏం ఉండాలి, రూట్ అనేది ఉండాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాలంటే వాడికి ఏం కావాలి, ముందు ఒక మార్గం అనేది కావాలి. అందుకనే ఈ రోమియోల కాలంలో యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దీనికి రూపకర్త, ఆలోచనకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తృప్తమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఎలా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. ఈ 40 సంవత్సరాలు మరి వాళ్ళకి వండుకోవటానికి, తినటానికి మరి వాళ్ళకి ఆహారం కావాలి. ఆయన ఏం చేశాడు, మరి వండుకోలేరు, ఏమి చేయలేరు కాబట్టి వారికి ఏం చేశాడు, ఆయన మన్నాని పంపించాడు. బండ నుంచి ఏం పంపించాడు, నీరును పంపించాడు. ఈ అరణ్యంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన నడిపించాడు. అంటే అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు మేఘము ఎక్కడైతే ఆగిద్దో అక్కడ ఉండేవాళ్ళు. ఆ మేఘం అనేది ప్రయాణించినప్పుడు వారు కదిలి కొన్ని లక్షల మంది ప్రయాణం చేసేవారంట. హల్లెలూయా. మరి రాత్రి కూడా చీకడైతే, ఇప్పుడు అయితే మనం ఏం చేస్తాం, రాత్రి కరెంటు పోతే టార్చ్ లైట్ వేసుకుంటాం, లేదా సెల్ ఫోన్ లైట్ వేసుకుంటాం, లేదా ఛార్జింగ్ లైట్లు పెట్టుకొని వెళ్తాం. కొంతమంది పొలాలలో కావులు వేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జింగ్ లైట్లు తీసుకొని పొలానికి కావులుగా వెళ్తూ ఉంటారు ఇప్పుడున్న కాలంలో. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కాగడాలు పట్టుకొని రాత్రిపూట ప్రయాణాలు చేసేవారు. మరి ఇంతమందికి నిప్పుగాలంటే రాదు కాబట్టి ఆయనే అగ్నిస్తంభముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభం ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువే. ఆ మేఘం ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆ మన్నా ఎవరో తెలుసా, ఆయనే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించినప్పుడు తన కుమారునికి కుమారుగా వచ్చిన గొర్రె పొట్టేలు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు. ఆదియందు ఆయన వాక్యమై ఉన్నాడు. అందుకని ఆయనకి ఏమని పేరు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనగా చూసినట్లయితే బలవంతుడైన దేవుడు. బలం అంటే ఏంది, ఇదేనా? చిన్నప్పుడు టీవీలో చూసినప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు, క్రికెట్ బ్యాట్ కొట్టుకుంటాడు.
నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు, నీకు రహస్యం ఏంటంటే బూస్ట్ సీక్రెట్ అమ్మాయి ఎనర్జీ అనేసి అంటాడు. కానీ ఈ సచిన్ టెండూల్కర్ కన్నా బలవంతుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో సంసన్ ఉన్నాడు, ప్రపంచంలో అతను వంటి బలవంతుడు ఎవరు లేదు. ఇప్పటి వరకు మనగా చూసినట్లయితే 1 టన్ను బరువుని ఎత్తుకొని 83 కిలోమీటర్ల దాకా సంసోను పరిగెత్తాడు. చూసుకోండి, గాజా గేట్లు ఉంటాయి. మొన్న హమాస్ ఉగ్రవాదులు ఇస్రాయల్ దాడి చేసిన గాజా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉంటారు. సుమారు 3000 సంవత్సరాల క్రితమే సంసోను వీళ్ళందరినీ ఏం చేశాడు? పిప్పి చేసి అల్లాడించాడు. సంసోను గాడిద దవడెముకతో ఎంతమంది చంపాడు? 1000 మందిని ఒకే రోజు లేపేశాడు. ఆ దాగోని దేవతకు ఆధారణ స్తంభాలను పట్టుకునేట్టు వంగినప్పుడు ఏమైపోయింది? ఆ టెంపుల్ అంతా కూలిపోయింది. కానీ సంసోను ఆ బలం ఇచ్చినవారు బలవంతుడైన దేవుడు. కానీ ఇంత బలవంతుడైన దేవుడు కొన్ని బలమైన కార్యాలు బైబిల్లో చేశాడు. హల్లెలూయా. ఆ బలమైన కార్యాలను మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ముందుగా వారికి ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం అనేది వారికి అడ్డుగా వచ్చారు. వెనక ఫరో సైన్యం తగులుతున్నారు. ముందుగా ఏమున్నది? ఎర్ర సముద్రము ఉన్నది. మోషే ప్రార్థన చేసి ఆ సముద్రాన్ని కొట్టినప్పుడు సముద్రం ఏమైపోయింది? రెండుగా చీలిపోయింది. హల్లెలూయా. మోషే కొట్టాడు, కానీ దాన్ని చీల్చింది ఎవరు? బలవంతుడైన దేవుడు. మీరు వాగులు నీళ్లు పోతాయి, కర్రతో ఎట్ట కొట్టని దాని చూస్తా. మీరు గొడ్డలు తొట్టడానికి వెళ్తారు కదా, మీరు ఉతికే గొడ్డలతో నీళ్ళను కొట్టని చీలితే చూస్తాను. ఎలీషా కాలంలో కూడా యాజకులు పోవడానికి ఆ యొక్క యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని కొట్టినప్పుడు అదేమైపోయింది? చీలిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ సముద్రం కూడా చీలు చేసేంత బలమైన దేవుడు ఎవరు? బలవంతుడైన దేవునికే ఇది సాధ్యము. హల్లెలూయా. సముద్రము అనేది గోడలుగా నిలబడ్డాయి అంటే మీరు డీ ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టండి, ఇప్పటి నుంచి మధ్యాహ్నం దాకా ఏమైపోతే బాటిల్ అంతా ఐస్ గడ్డగా మారిపోయింది. అవునా కదా? అంటే సముద్రాన్ని కూడా ఆయన ఏం చేశాడు? ఐస్ గడ్డలుగా పక్కన నిలబెట్టున్నాడు. హల్లెలూయా. మరి వర్షాలు పడి చేలు ఆరిపోయేసరికి దాదాపు 3 రోజులను పట్టుకున్నారు. సముద్రం ఆరిపోవాలంటే అది మామూలు విషయం కాదు. ఎంత సూర్యుడి దగ్గరగా ఉంటే సముద్రం ఎండిపోయిందో మీరు అర్థం చేసుకోండి. ఈ సముద్రంలో కూడా దాదాపు 50 లక్షల మంది వరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. వారికి మాత్రం ఏమీ కాలేదు. హల్లెలూయా. ఈ సైడ్ ఒక 2-3 కిలోమీటర్లో, ఈ సైడ్ ఒక 2-3 కిలోమీటర్లో చీలిపోయి వారికి దారిగా వచ్చింది. ఎంత అద్భుతము, ఎంత బలము ఎవరికి ఉన్నది? దేవునికి ఉన్నది. అలాగే అందుకు ఆయనకి ఎవరి పేరు? బలవంతుడైన దేవుడు. తర్వాత వారు ఇరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ ఇరాక్ని స్వాధీనం చేసుకోవటానికి ఈ గోడలు అడ్డుగా ఉన్నాయి. ఈ గోడలో ఎంత మందం ఉంటాయంటే దరిదాపు 6 రథాలు ఈ గోడ మీద ప్రయాణం చేస్తాయి చుట్టూరు. ఎరుకంటే నేనున్న ఇరాక్ దేశం. చెప్పండి, ఇది ఇరాక్ దేశం. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఈ ఉదాహరణకి మనకి జగన్ కన్ను తట్టినాక బైపాస్ ఉన్నది. అది ఎన్ని మార్గాలు అవి? 4 వే. అంటే దానికన్నా డబల్గా ఈ గోడలు ఉండే. భూమి కిందకి ఎంత లోతుగా పునాదులు వేస్తే అంత బలంగా అనేది అది ఉంటాయి. అలాంటి గోడలు కూర్చడానికి భూమి మీద ఇవ్వడం కూడా కాదు. కానీ దేవుడు ఏం చెప్పించాడు?
7 మార్లు మీరు తిరగంటే నేను చేయబోయే అద్భుతం మీరు చూడండి అనేసి అన్నప్పుడు వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పుతూ చెల్లిస్తూ ఎన్ని మార్లు తిరిగారంట? 7 రోజులు 7 సార్లు తిరిగినప్పుడు ఆ ఎరుక కోటలు కూడా ఏమైపోయాయి? కూలిపోయాయంట. హల్లెలూయా. వారు ఎట్లా స్వాధీనం చేసుకున్నారు తెలుసా? ఎరుక కోట గోడలో అండర్ గ్రౌండ్ కింద భూకంపాలు వచ్చి భూమి నెలవేసినప్పుడు మొత్తం భూమిలోకి వెళ్ళిపోయింది. మీ ప్రజలందరూ మరి పారిపోవడం ఏం చేయాలి? దేవుడు కొన్ని కందిరేగలను పంపించాడు. కందిరేగలు పుట్టిన చెయ్యేస్తాను మీరు, తేనేగలు కందిరేగలు అందరూ పుడితే ఇంత తొలవం అవుతాయి. ఈ కందిరేగలు దెబ్బకే మనుషులు ఏమైపోయారు? ఆరిపోయారు. కొంతమంది అక్కడే చచ్చిపోయారు. నెమ్మదిగా సులువుగా పట్టణం వాళ్ళు ఏం చేశారు? ఆక్రమించుకొని అందులో వారు నివాసం ఉన్నారు. మరి ఎంత అద్భుతం చేయాలంటే అది ఎవరికి సాధ్యము? భగవంతుడు దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఇంకా అనగా చూసినట్లు దేవుని బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి అంటే మనకి నిరంతరం ఉండే తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకుండే తల్లిదండ్రులు ఒక 50 సంవత్సరాలకి, ఒక 30 సంవత్సరాలకి, మించితో ఒక 60 సంవత్సరాలు మన తల్లిదండ్రులుగా ఉంటారు. కానీ మనకి నిత్యము ఉండే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. హల్లెలూయా. ఆయనకి ఏమని పేరండి? నిత్యుడకు తండ్రి. ప్రవీణ్ పాడాల గారు చనిపోయారు. ఆయన పాపకి ఒక హార్ట్ లేదో వచ్చినప్పుడు ఆ పాప బతకదని దాంట్లో డిక్లేర్ చేసినప్పుడు ఆయన భయంకరంగా కారుని తన్నుకుంటూ వినిపించినప్పుడు దేవుడు మాట్లాడిందంట. నీ అమ్మాయికి నేను ఎంతకాలం తండ్రిగా ఉంటావు, ఉంటూ ఒక 20 లేదా 50 సంవత్సరాలు నేను ఆవిడకి నిత్యుడకు తండ్రిని అనేసి చెప్పాడంట. అర్థమవుతుందా? మన తండ్రి నిత్యుడకు తండ్రి, డాడీ నా అనేసి నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుస్తావో ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు? ఆయనకి ఏమని పేరు? నిత్యుడకు తండ్రి అని ఇక్కడ ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఆయనకి ఏమని పేరు? సమాధాన కర్తయ్యకు అధిపతి. అంటే భూమి మీద సమాధానాన్ని స్థాపించే అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవతలు సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు స్తోత్రగానాలు చేశాడు. అర్థమవుతుందా? ఆయన మనందరికీ మన కుటుంబాలకు ఏమని కలగజేస్తాడు? సమాధానము కలగజేస్తాడు. ఇలాంటి అద్భుతమైన దేవుడు ఈ పరలోకమును వీడి మనందరి కోసం ఎలా జన్మించాడు?